హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అరటి పువ్వుతో సింపుల్గా ఎలా కూర చేసుకోవాలో చూద్దాం. ముందుగా అరటి పువ్వు తీసుకుని అందులో నుంచి ఆ పువ్వును మొత్తం విడదీసుకుని శుభ్రంగా లోపల ఉన్న ఈనెలు తీసేసుకుని ఒక గిన్నెలో పసుపు, ఉప్పు, నీళ్లు పోసుకుని అందులో ఈ శుభ్రం చేసుకున్న అరటి పువ్వును వేసి శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన అరటి పువ్వును చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని మళ్ళీ ఇంకో గిన్నెలో కొంచెం నీళ్లు పోసుకుని అందులో ఈ తరిగిన ముక్కలను వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం వేడి చల్లారిన తర్వాత అందులో కొంచెం కూడా నీరు లేకుండా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని ఆ మూకుట్లో కొంచెం నూనె వేసుకుని ఆవాలు, మెంతులు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వేరుశనగుళ్ళు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకుని దానిని వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల నుంచి 3 స్పూన్ల వరకు చింతపండు మెత్తగా తీసిన దాన్ని గుజ్జును వేసి కలుపుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటి పువ్వును వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి ఇంకోసారి కలుపుకుని మగ్గనివ్వాలి. అంతే, ఎంతో రుచికరమైన అరటి పువ్వు కూర తయారు.